రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం బడిబాట కార్యక్రమంలో భాగంగా చిట్యాల మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాల వట్టిమర్తి ఉపాధ్యాయులు డోర్ టు డోర్ సందర్శించి బడియుడి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని గ్రామంలో ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల విద్యాధికారి పానుగోతు సైదానాయక్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం బడిబాట కార్యక్రమంలో భాగంగా చిట్యాల మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాల వట్టిమర్తి ఉపాధ్యాయులు డోర్ టు డోర్ సందర్శించి బడియుడి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని గ్రామంలో ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల విద్యాధికారి పానుగోతు సైదానాయక్ పాల్గొని మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలు మిన్నా అని, ప్రభుత్వ పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులు బోధన అనుభవాలు, వృత్తి నైపుణ్యాలు కలిగి నాణ్యమైన విద్యను, ఆటపాటలతో ప్రత్యక్ష అనుభవాలను కల్పిస్తూ సులభంగా అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధిస్తారని తెలిపారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా 3 నుండి 5 తరగతుల విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం మరియు గణితం నందు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడునని తెలియజేశారు. ఇందుకు గాను ప్రభుత్వం 40 మంది విద్యార్థుల కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట 5 కంప్యూటర్లు, 1 యూపీస్తో కూడిన కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయాలన్నారు. కావున వట్టిమర్తి ప్రాథమిక పాఠశాలకు కంప్యూటర్ ల్యాబ్ వచ్చే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు. కావున గ్రామ పెద్దలకు విద్యార్థుల తల్లిదండ్రులను తెలియజేయనది ఏమనగా, మీ పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరినారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జానకి, ఉపాధ్యాయులు సరస్వతి, మౌనిక, సరిత, విమల, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు 3వ రోజు వట్టిమర్తి గ్రామంలో డోర్ టు డోర్ క్యాన్వాసింగ్లో భాగంగా వివిధ బడియుడు పిల్లల ఇంటికి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, యువజన సంఘాల వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వపరంగా అనేక రకమైన సౌకర్యాలు, వసతులు కల్పించడంతో పాటు గుణాత్మక విద్యను అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం మన వట్టిమర్తి పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా కూడా తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్ నందు ప్రత్యేకమైన బోధన నేర్పించబడుతుంది. అదేవిధంగా మన పాఠశాలకు ఒక 5 కంప్యూటర్లు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇక్కడున్నటువంటి 1 నుంచి 10వ తరగతి వరకు మనకు విద్య నేర్చుకునే అవకాశం ఉంది. దాదాపు అందరూ పేరెంట్స్ ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయులు వాళ్ళు ఏ విధంగా చెప్తుర్రు, వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు, యాక్టివిటీస్ నేర్పిస్తున్నారు, చదువుతో పాటు మానసికంగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా, శారీరక దృఢంగా ఉండడానికి కూడా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి గ్రామ పెద్దలు గమనించి అందరూ విద్యార్థులను, బడియుడు పిల్లలందరినీ మన పాఠశాలలో చేర్చే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాం.